ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఏంటి సృజన? ఏంటో గుర్తొచ్చిందో చెప్పు అంటున్నావు. అంటే అదే డాడీ, మా ఇద్దరి మధ్య జరిగిన క్యూట్ థింగ్స్ ఏమైనా గుర్తొచ్చాయా అని. నువ్వేమో క్యూట్ అంటున్నావు, మరి గోపి టెన్షన్ పడుతున్నాడు. అంటే తను ఈ పెళ్ళంటేనే భయపడుతున్నాడు కదా, ఈ భయం ఆ భయం అలా. ఓహో, అంతేనా? ఏం భయపడ గోపి, నా కూతురు పైకి రాక్షసులా కనపడుతుంది గాని రాక్షసు మాత్రం కాదు. పంతులు గారు, మీరెందుకు మంత్రాలు ఆపారు? మీరు కానివ్వండి. అలాగేనయ్యా. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం అనుపగామి. అమ్మ తారా, వద్దమ్మా, నా మాట విను. ఇప్పుడు నన్ను అక్కడ చూస్తే ఆయన్ని మీరు ఇప్పుడే కలవాలి, ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఆయన్ని కలవకపోయినా మాట్లాడకపోయినా మీరెప్పటికీ కలవలేరు, మాట్లాడలేరు. అయ్యా, మీరు వచ్చి అలా కూర్చోండి. ఒక్కరే వచ్చి కూర్చున్నారేంటండి? ధర్మపత్ని సమేతంగా వచ్చి కూర్చోవాలి. అమ్మా, మీరు కూడా వచ్చి కూర్చోండి. పంతులు గారు, క్షమించండి, నేను ఆయన భార్యను కాను. అయ్యో, మన్నించండి అమ్మా. నేను వచ్చిన నిమిషం నుంచి ఈ క్షణం వరకు ఈ ఇల్లంతా మీదిలా, మీరే ఈ ఇంటి మనిషిలా ప్రతి పనిలోనూ పూనుకొని చేస్తుంటే మీరే ఈ ఇంటి మహాలక్ష్మి అనుకున్నాను. మన్నించండి అయ్యా, మన్నించండి. అయ్యో, పర్వాలేదు పంతులు గారు. నిజం చెప్పు, ఇది నువ్వనిపించిన మాటే కదా? అయ్యా, ఇప్పుడు వధూవరుల తల్లిదండ్రులు నూతన వధూవరులకి నూతన వస్త్రాలు ఇచ్చి పుచ్చుకోవాలి. రండి. మరి అబ్బాయి తల్లిదండ్రులు? నాకెవరూ లేరండి. అదేం మాట, నే లేనా? నేను మీ అమ్మలాంటిదాన్ని కాదా?
ఏంటి అలా చూస్తారు? అబ్బాయి తరపున బట్టలు పెట్టాలి కదా. పదండి. ఇదిగో తీసుకోండి. ఇవ్వండమ్మా. ఓం అయం ముహూర్తస్ముహూర్తోస్తు ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ధారయతాం ధ్రువం నిశ్చితార్థ ముహూర్త శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాది ధ్రువం. ఇప్పుడు ఈ చీర ఎక్కడిదే? నాది అప్పుడిప్పుడు కొన్నది, ఇప్పుడు ఉపయోగపడింది. అయినా ఇలాంటి టైంలో ఇలా చేస్తేనే కదా అన్నీ కంట్లో పడేది. అన్నయ్య కంట్లో పడితే ఇలాంటి చీరలు వందలు వస్తాయి. అసలు మీకు నా అంత తెలివి లేదు. కొంచెం తెలివి పెంచుకోండి. అయ్యా, అబ్బాయికి ఎవరు లేరు అంటున్నారు. లేకపోవడం ఏంటి? మేమున్నామన్నాం కదా. అమ్మా, నేను చెప్పేది వినండమ్మా. అబ్బాయికి ఎవరు లేరు అంటున్నారు. ఆయన పుట్టిన తేదీ, సమయం తెలీదండి. అయితే పేరు బలాన్ని బట్టి లగ్నపత్రికను తయారు చేస్తాను. అబ్బాయి పేరు గోపి. మరి అమ్మాయి గారి పేరు సృజన. తారా, నా మాట వినమ్మా. విననమ్మా. మీ బాధను విన్నాను, మీ ఆవేదనను విన్నాను. అది తీర్చడానికి మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తున్నాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు పాణిగ్రహణ శుభముహూర్త లగ్నపత్రిక. ఆదిత్యాది గ్రహ సర్వే స్వనక్షత్రస్వరాయ కుర్వంతు మంగళం తుభ్యాం యమోరుహద్వాహ పత్రిక. స్వస్తి శ్రీ వ్యావహారిక చాంద్రమానేన శోభకృత్నామ సంవత్సర మాఘమాసం ఉత్తరాయణం ఏకాదశి సోమవారము అనగా 24/2/2025 సంవత్సరము ఉదయం 7:07 పూర్వాషాఢ నక్షత్రయుక్త మీన లగ్న పుష్కరాంశమునందు విశాఖ వాస్తవ్యులు మహారాజశ్రీ ఆదిత్య మౌర్య గారి ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సృజనని. అయ్యా, అబ్బాయిది కనీసం ఏ ఊరు అన్నది? అదేనండి చెప్తున్నాను కదా. మా అబ్బాయి అనుకోండి, మా ఊరే అనుకోండి. అలా అనుకుంటే అయిపోదమ్మా. దానికి దత్తత జరిగి ఉండాలి. మీరు ఆ అబ్బాయిని దత్తత తీసుకుని ఉండాలి. తన అన్నయ్యని, మేనకోడలిని కళ్ళారా చూసుకుని మనసారా మాట్లాడి మామూలు మనిషి అవుతుందనే అక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడే ఉంటే ఆవిడ ఎప్పటికీ అక్కడికి చేరదేమో అని భయంతో తీసుకొచ్చాను. నువ్వు చేయాల్సిన పని నేను చేశాను. నీ స్థానంలో నేను నిలబడ్డాను. కానీ అక్కడ ఇలా అవుతుందని అనుకోలేదు. నువ్వు నా దగ్గర ఇంతటి నిజాన్ని దాస్తావని అనుకోలేదు. ఫ్రెండ్ అన్నావు, బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, బెస్ట్ టు ద కోర్ అన్నావు. అలాంటి నా దగ్గర
ఈ నిజాన్ని ఎందుకు దాయాలి అనిపించింది శ్రీకర్? చెప్పు. డాడ్, ఆవిడ నా మేనత్తనా? ఆవిడ నా మేనత్తనా? ఆవిడ నా మేనత్తనా? కాదు, తను మనకేం కాదు. కాదు అనగానే కాకపోవడానికి, వద్దు అనుకుంటే వదిలిపోవడానికి ఆవిడే మన ఆఫీసులో ఎంప్లాయీ కాదు డాడ్. బంధం, రక్త సంబంధం. మన ఆఫీసులో ఆఖరి ఎంప్లాయీని కూడా మీరు చాలా గౌరవిస్తారు, చాలా మర్యాదతో మాట్లాడతారు. అలాంటిది మీరు ఈరోజు ఇలా మాట్లాడారంటే చెప్పండి డాడ్, ఏం జరిగింది? అబ్బా అదేం లేదమ్మా. నేను అడిగింది మా డాడీని, మిమ్మల్ని కాదు. తనని నేనెప్పుడు చెల్లెలిలా చూడలేదు. కన్న కూతురులో చూశాను, అలాగే పెంచాను. అల్లారు ముదుగా అడిగింది ఏది కాదనకుండా అన్నీ ఇచ్చాను. కానీ తను మన ఆఫీసులో పనిచేసే సుబ్రహ్మణ్యాన్ని ప్రేమించింది. ప్రేమించడం తప్పు అని నేను అన్నానమ్మా. ఇప్పుడు నువ్వు గోపిని ప్రేమించావు, నాకు చెప్పావు. గోపి ఎలాంటి వాడో నాకు తెలుసు కాబట్టి నేను కాదనలేదు. కానీ తను అలా కాదు, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చింది. అయినా యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు మీ మమ్మీనే అతను ఒక పెద్ద ఫ్రాడ్ అని, మన కంపెనీకి సంబంధించిన క్రూషియల్ ఇన్ఫర్మేషన్ డబ్బుకి కక్కుర్తిపడి వేరే కంపెనీస్కి లీక్ చేశాడని చెప్పింది. సుబ్రహ్మణ్యం కాదన్నాడు, ఇదంతా అబద్ధం అన్నాడు. ప్రూవ్ చేసుకో అన్నాను. తల దించుకుని నిలబడ్డాడు. తల దించాడు అంటే తప్పు చేశాడనేగా. తనకి అదే చెప్పాను, వినలేదు. తప్పు చేసిన వాడైనా తప్పుడు వాడైనా తాళి కట్టిన వాడే తనవాడు అనుకుంది. వాడితోని వెళ్ళిపోయింది. ఇదంతా మీ తాతగారు తట్టుకోలేకపోయారు. ఆ బాధతోనే ఆయన కన్ను మూశారు. ఆ కబురు చెప్పి రమ్మని మీ అమ్మని పంపించాను. తను రానందంట. ఈ ఇంటికి తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి మీ అమ్మని తన ఇంటి నుంచి బయటికి గెంటేసిందంట. తప్పు చేసిన వాడు తనకి తనవాడయ్యాడు, తనవాడు తనకి కానవాళ్ళయ్యాడు. అవును, తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. మా నాన్న ఎంత పెద్ద తప్పు చేశాడంటే, మా అమ్మ స్థాయి ఏంటి అనేది తెలియక ప్రేమించి తప్పు చేశాడు. మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో ఆయనకు స్థానం ఉంటుందా లేదా అని ఆలోచించకుండా చాలా పెద్ద తప్పు చేశాడు. ఇవి మాత్రమే ఆయన చేసిన తప్పులు.
ఇంతకు మించి ఏ ఒక్క తప్పు నా తండ్రి చేయలేదు. అసలు మా నాన్న ఎందుకు చనిపోయాడో తెలుసా? కాలు బయట పెడితే కారు, చేతిలో కావలసినంత డబ్బు, తనకు నచ్చినంత షాపింగ్ చేస్తే అవి మోయడానికి పక్కనే ఒక పని మనిషి. ఇది పెళ్లికి ముందు మా అమ్మకున్న పొజిషన్. అలాంటి ఆవిడ్ని తీసుకొచ్చి చిన్న గదిలో పెట్టి కానీ కనీసం 3 రోజులకొక పూటైనా అన్నం పెట్టలేకపోతున్నాననే బాధ ఆయన్ని డిప్రెషన్లోకి వెళ్లేలా చేసింది. పెళ్లితో నిరుద్యోగిగా మారిన మా నాన్న ఆయన దగ్గరున్న సేవింగ్స్తో నేను పుట్టే వరకు లాక్కొచ్చారు. ఆ తర్వాత సారీ శ్రీకర్. బాధ అనేది అలవాటైపోయింది అనుకున్నాను. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి అనుకున్నాను. కానీ నాన్న అనేసరికి ఆయన మీద ప్రేమ కళ్ళలోంచి బయట కనపడుతోంది. ఎక్కడో ఏమూలో మావయ్య మా అమ్మని యాక్సెప్ట్ చేస్తాడని హోప్ ఉండేది. కానీ ఈరోజు క్లారిటీ వచ్చేసింది. ఏమన్నారు? మా అమ్మ బంధాలన్నీ లెక్క చేయకుండా బయటకు వెళ్ళిపోయిందా? కాదు, ఆయనే బంధాలని మరిచి బయట గెంటారు. సరిగ్గా 28 సంవత్సరాల క్రితం జరిగితే ఈరోజు మరోసారి జరిగింది. మా అమ్మ మరోసారి ఆ ఇంటి నుంచి గెంటు వేయబడింది. బాధపడకు శ్రీకర్. ఎవరూ కావాలని ఏది చెయ్యరు. ఎంత మంచి వాళ్ళైనా, ఎంత గొప్ప వాళ్ళైనా అనుకోకుండా అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. అవి వాళ్ళు కావాలని చేసేవి కాదు. చేసేది తప్పు అని తెలియక చేస్తారు. చేశాక అది తప్పు అని చెప్పేవాళ్ళు లేక అలాగే ఉండిపోతారు. వాళ్ళకి వాళ్ళు చేసింది తప్పు అని తెలిసేలా చేస్తే తెలుసుకుంటారు. ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. సరిదిద్దుకోవాలంటే వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి తెలియాలి. తెలిసేలా చెయ్యాలి. చేస్తాను చేస్తాను. ఆవిడ చావుకి దగ్గరయ్యారు కాబట్టి. అవును సార్, ఆవిడ ఎంతో కాలం బ్రతకరు. డాక్టర్తో మాట్లాడాను. ఫైనల్ స్టేజ్ అన్నారు. డాడీ, ఏంటి డాడీ ఇంకా ఆలోచిస్తున్నారు? ఇంకా మీకు మావయ్య తప్పు చేశాడనే అనిపిస్తుందా? ఆయన అలాంటి వాడైతే అసలు శ్రీకర్ కూడా అలాంటి వాడే అవ్వాలిగా. ఎన్ని సంవత్సరాలుగా మన దగ్గర పనిచేస్తున్న శ్రీకర్ ఏ రోజు ఏ తప్పు చెయ్యలేదు. తను తప్పు చెయ్యకపోగా ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినా మీ ముందుకు తెచ్చేవాడు. ఆ తప్పు జరగకుండా చూసేవాడు. మీరే తనని చాలాసార్లు అభినందించారు కూడా. మనం కూడా ఏదో ఒకటి మాట్లాడాలి, లేదంటే తక్కువైపోతాం.
అవును సార్. శ్రీకర్ బాబు మీ మేనల్లుడయ్యుండి ఏ రోజు ఆ చనువు తీసుకోలేదు, అలా ప్రవర్తించలేదు. అవును డాడ్, శ్రీకర్ బావ ఈ జాబ్ చేయడానికి మన దగ్గరికి రావడానికి కారణం అత్తయ్యని నిన్ను కలపడానికే అయ్యుంటుంది. సార్, ఇప్పుడు మాట్లాడొచ్చో మాట్లాడకూడదో తెలీదు. సృజన గారు కోరారని అసలు ఏమీ తెలియని నన్ను ఈ ఇంటి అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అలాంటిది ఆవిడ మీ చెల్లెలు సార్. మీతో కలిసి రక్తం పంచుకొని పుట్టారు. అలాంటి ఆవిడ మీద మీకు కోపం ఏంటి సార్? తారా, సార్, నా చెల్లెలు ఎక్కడమ్మా? ఎందుకు చెప్పలేదురా? సార్, నువ్వు సరస్వతి కొడుకువని నాకెందుకు చెప్పలేదు? మావయ్య, మీ అమ్మకి ఇలా ఉందని, నిన్ను పెంచడానికి ఇంత కష్టపడిందని ఈ మావయ్యకి చెప్పాలని అనిపించలేదా? చెప్దామని చాలాసార్లు అనుకున్నాను సార్. సారేంటి? మిమ్మల్ని బాధ పెట్టానని నన్ను కూడా బాధ పెట్టాలనుకుంటున్నావా? అదేం లేదు మావయ్య, చెప్దామని చాలాసార్లు అనుకున్నాను. కానీ మీరెలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడి. తప్పు నాదేరా. ఆవేశంలో ఆలోచించటం మర్చిపోయాను. నన్ను క్షమించు శ్రీకర్. అయ్యో మావయ్య, ఏంటిది? ఆశీర్వదించాల్సిన చేతులతో ఇలా చేయకండి. డాక్టర్, మా చెల్లెలికి ఎలా ఉంది? మీరు మా మావయ్య డాక్టర్. ఓ, సరస్వతి గారు అన్నయ్య. అవును డాక్టర్. సిచ్యువేషన్ క్రిటికల్ గానే ఉంది. మేము మా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. డాక్టర్,
ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆవిడ బతకాలి. అలాగే అమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాం. వసుదా, నువ్వు పుట్టడమే ఇంత తెలివిగా పుట్టావా? పుట్టాక ఇన్ని తెలివితేటలు వచ్చాయా? హై, ఏం లేదు. అలాంటి సిచ్యుయేషన్లో ఆ సరస్వతి తిరిగి ఇంటికి వస్తే నా ఆటలు సాగవని, అది రాకూడదని నేను దేవుడికి దండం పెట్టుకుంటుంటే నువ్వు మాత్రం శ్రీకర్ మంచోడండి, మీ చెల్లెలు ఇంకా మంచిదై ఉంటుందండి అని నంగిగా మాట్లాడేవే. దాని గురించి మాట్లాడక మీ చెల్లిని తీసుకురావద్దు. ఆస్తంతా నా పేరునో మోహన్ పేరునో రాసి మేము జీవితాన్ని హాయిగా గడుపుతామంటే రాస్తాడా? ఊసర వెళ్ళి ఎన్ని రంగులైతే మార్చగలదో మనుషులు అంతకంటే ఎక్కువ రంగులు మార్చగలరు. అవి కనపడతాయి, మనుషులు కనబడరు, అంతే తేడా. మనం మనుషులమే కదా, తెలివిగా ఉండాలి కదా. మనిషిని చంపాలంటే సముద్రం నుంచి సునామీని తీసుకురావాల్సిన పని లేదు. ఒక్కొక్క నీటి బొట్టుని క్షణానికొకటి నుదుటిన పడేలా చేసినా చాలు, కిరబిక్కిర ఇచ్చేస్తాడు. అలాగే మనం అనుకున్నది కూడా వెంటనే జరగాలని కంగారు పడకూడదు. తాబేలు మెల్లగానే నడుస్తుంది, కానీ విజయం దాందే అవుతుంది. కోట్ల సంపద తీసుకొచ్చి కాళ్ల ముందు పెట్టినా కాదు అనేది. తనకు కావాల్సింది అడిగి మరీ తీసుకునేది. అమ్మా సృజన, బావకి ఇల్లంతా చూపించు. శ్రీకర్, నువ్వు కాదన్నా కాదనుకున్నా ఈ ఇల్లు, ఈ ఆస్తి అంతా నీదే. నీ ఇంట్లోనే మేముంటున్నాం. నీ ఆస్తికి కాపలాగా ఉన్నావనుకో. ఫీల్ లైక్ యాజ్ ఇట్స్ యువర్ ఓన్. సృజన, తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళి ఇల్లంతా చూపించు. రా. బావా, వెల్కమ్ టు మై క్వీన్డమ్. ఇది నా సామ్రాజ్యం, నా రూమ్. ఈ రూమ్ వరకు నేనెంతో ఇష్టపడి దగ్గరుండి మరీ ఇంటీరియర్ చేయించుకున్నాను. ఎలా ఉంది? బాగుంది. జస్ట్ బాగుందా? చాలా బాగుంది. నీకు నచ్చిందా? చాలా. అయితే ఇక నుంచి ఇది నీ రూమ్. వద్దులే సృజన. ఏ, నచ్చిందన్నావుగా? నచ్చింది, కానీ కానీ లేదు, కాకరకాయ లేదు. నువ్వు ఉంటున్నావు అంతే. వద్దు సృజన, నా మాట విను. నేను ఎవ్వరి మాట వినను, అందరూ నా మాటే వినాలి. నువ్వు ఇంతకాలం ఆఫీసులో ఎంప్లాయీవి, ఇప్పుడు నా బావవి. సృజన బావంటే ఎలా ఉండాలి? లగ్జరీగా ఉండాలి, లగ్జరియస్ గా బతకాలి. ఏమనుకోకు సృజన. స్థాయి అనేది బంధుత్వాన్ని బట్టి కాదు, అర్హతను బట్టి పెరగాలి. అవన్నీ నాకు తెలియదు బావా. నువ్వు ఇక్కడే మాతో కలిసే ఉంటున్నావు, అంతే. నాకు ఇక్కడికి రావాలనే ఉంది, మీతో కలిసి ఉండాలనే ఉంది సృజన. కానీ బంధువులా కాదు, బంధం కలుపుకుని రావాలని ఉంది. నిన్ను పెళ్లి చేసుకుని నీ భర్తలా నీ చిటికెన వేలు పట్టుకుని నీతో కలిసి ఈ ఇంట్లో కుడికాలు పెట్టాలనుంది.
ఆలోచిస్తున్నావు? ఏమైనా ఆలోచించు, కానీ ఇక్కడే ఉంటాను అనే చెప్పు. ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఎంత బోర్ ఫీల్ అవుతున్నానో తెలుసా? ఒంటరిగా ఏంటి? మామయ్య, మోహన్ బాబాయ్ వాళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళంతా ఉన్నా సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉండే ఫన్నే వేరు బావా. అయినా గోపి ఉన్నాడు కదా, నువ్వెంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. అయ్యో, నీకు తెలీదు కదా. నీకొక సీక్రెట్ చెప్తాను, ఎవ్వరికీ చెప్పకు. ఏంటది? ముందెవరికీ చెప్పనని ప్రామిస్ చేయి. ప్రామిస్. అది జ్యూస్ తీసుకోండి. ఏంటి అలా ఉన్నారు? మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే అడ్డొచ్చానా? అదేం లేదు వసుదా. బావని ఇక్కడే మనతో పాటే ఉండమంటే ఉండనంటున్నాడు. ఉండొచ్చు కదా బాబు. ఎక్కడైతే ఏముంది, ఒక ఫోన్ కాల్ డిస్టెన్స్. నువ్వొక్క ఫోన్ చెయ్యి, విత్ ఇన్ మినిట్స్లో నీ ముందుంటా. జ్యూస్ చాలా బాగుంది. నీకిష్టమని స్వయంగా నేనే చేసి తీసుకొచ్చాను. ఈ వసుద ఎప్పుడు ఇంతే బావా, నన్ను తన కన్న కూతురులో చూసుకుంటుంది. వసుదా, తెలుసుగా, నా సొంత బావ. బావని కూడా ఇలాగే చూసుకోవాలి. నువ్వు అంతలా చెప్పాలా? శ్రీకర్ గాడు బావ అని తెలిసినప్పటి నుంచే ఈ సృజన కాళ్ళు నేల మీద ఆనట్లేదు. దీని ఆనందం చూస్తుంటే గోపిగడ్ని వదిలేసి శ్రీకర్ గాడిని పెళ్లి చేసుకునేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. ఇందాకేదో సీక్రెట్ చెప్తానన్నా? బావకిప్పుడే గోపి గురించిన నిజం చెప్పడం సేఫ్ కాదు. కొంచెం టైం తీసుకుని చెప్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. ఏం లేదు బావా, నువ్విక్కడే మాతో పాటే ఉంటావని ఫిక్స్ అయ్యి నీకీ రూమ్ ఫిక్స్ చేసి నేను ఇంకో రూమ్ కి షిఫ్ట్ అయ్యా. అది చూపిస్తారా? ఏంటి ఇది సీక్రెటా? నమస్తే మేడం. ఏంటిది కొత్తగా? అప్పుడప్పుడు ఇలా పెడితే నా మీద కోపం కొంచెమైనా తగ్గి ఆ ట్రీట్మెంట్ అనే వంకతో నన్ను హింసించడం తగ్గిస్తారని చిన్న ఆశ మేడం. మీరు మామూలుగా చూస్తేనే నేను మాడిపోతాను. అలా కోపంగా చూడకండి, ఆవిరైపోతాను. ఏంటి ఈరోజు సార్ మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? మాటలు బాగా వస్తున్నాయి. నేను ఎప్పుడూ ఇలాగే సరదాగా మాట్లాడతాను మేడం. మధ్యలో సృజన గారు వచ్చి ప్రేమ పెళ్లి అనేసరికి కొంచెం కంగారు పడ్డాను. ఇప్పుడు పర్లేదు. ఎందుకలా? ఎందుకేంటండి, ఇంతకాలం అంటే శ్రీకర్ గారు ఆవిడికి బావగారని తెలియక నాలాంటి బడుద్దాన్ని ప్రేమించారు. ఇప్పుడు శ్రీకర్ గారు ఉన్నారు, స్వయానా ఆవిడికి బావ. వరసైన వాడు పక్కనుంటే నాలాంటి పనికి మాలనోడు ఎందుకు గుర్తొస్తాడండి? సృజనాన్ని తక్కువ అంచనా వేయకు. తను ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే తెలీదు. అది నిజమేనండి. కానీ ఒక్కసారి ఆలోచించండి. శ్రీకర్ గారిని నన్ను పక్కన పెట్టి చూడండి. ఆయన ఆకాశం, నేను నేల. ఆయన అద్భుతం, నేను అరాచకం. నాలాంటి వాడిని పెళ్లి చేసుకొని ఆవిడేం సుఖపడుతుందండి? నేనేంటో నాకే తెలీదు, నా గతమేంటో ఎవ్వరికీ తెలీదు. శ్రీకర్ గారిని చూడండి, మంచోడు, చదువుకున్నవాడు, సృజన గారికి వరసైనవాడు. ఈడు జోడు బాగుంటుందండి. నా మాట వినండి, ఆవిడ మీకు మంచి ఫ్రెండ్ కదా, మీరు చెప్తే వింటారు. ఎంత ఫ్రెండ్ అయినా నాకు కొన్ని పరిధులుంటాయి కదా గోపి. పరిధులు దాటి ప్రవర్తించలేను. ఏంటండి మీరు పరిధులు ప్రవర్తన అంటూ? నా మాట వినండి, ఆవిడతో మాట్లాడండి.
అవసరమైతే నేను చెడ్డవాణ్ణని, అలాంటోణ్ణి ఇలాంటోణ్ణి అని 4 మాటలు కలిపి చెప్పండి. నీదంతా మంచి మనసు గోపి. అవతలి వాళ్ళ సుఖంలో నీ ఆనందాన్ని వెతుక్కుంటావు. నాకిప్పుడు కావాల్సింది మీ పొగడ్తలు కాదండి, ఆవిడ మనసు మారడం. మీరు మాట్లాడతారా, నన్ను మాట్లాడమంటారా? వెళ్ళి మాట్లాడు. వద్దులేండి, మీరే మాట్లాడండి మేడం. సరే, మాట్లాడతాను. కానీ ఇప్పుడే కాదు. ప్రతి దానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది. సమయం చూసుకుని, సందర్భం తెచ్చుకొని మరీ మాట్లాడతాను. నిజంగా? నిజంగా. అమ్మయ్యా, తారగారు చెప్తే సృజన గారు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనని ఆచరణలోకి తేవాలంటే ఇంకొకరితో ఇంకొకసారి బలంగా చెప్పించాలి. ఎవరితో చెప్పించాలి? ఎక్కడికి వెళ్ళావు? చలికాలం కదండి, ప్రకృతి పదే పదే పిలుస్తుంది. సరే, వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చో. ఏ నీ పెళ్లి ఆగాలా లేదా? అంటే సృజన గారికి నాకు పెళ్ళే కదా? అవును. ఆగాలి. అయితే నేను చెప్పింది చెయ్యి. వివరంగా చెప్తే విజృంభిస్తా. అర్థమైపోయింది మేడం. అద్భుతం చూస్తారు ఇప్పుడు. సార్ మీరు వెనక సీట్లో సృజన మేడం దగ్గర కూర్చోండి. ఏ అంటే మీరు ఆదిత్య సార్ గారి మేనల్లుడు కదా, మీరు అక్కడే కూర్చోవాలి. ఏం పర్లేదు, నేను ఇక్కడే కూర్చుంటా. అర్థం చేసుకోండి సార్, మీరు మేడం పక్కన కూర్చోండి. అర్థమైంది కాబట్టే ఇక్కడ కూర్చుంటా అంటున్నాను. నేను అర్థం చేసుకోమంటుంది వేరు, మీరు అర్థం చేసుకుంది వేరు. సార్, ఈ సీటు వెనక్కి అనుకోండి, కొంచెం ముందుకు వచ్చేస్తుంది. ఇంకా రిపేర్ చేయించలేదు, ఈరోజు చేయించేస్తా. మీరు వెళ్ళి వెనక్కి కూర్చోండి. ఓ సరే. తారా, ముందు సీట్ బాలేదంట, ఇలా బ్యాక్ వచ్చి కూర్చో. అవునా? ఏది? నేను ఒకసారి చూస్తాను. లేదే, బానే ఉంది. అంటే మీరు ఇలా కూర్చున్నారు, బాగైపోయింది. ఇట్స్ మెడికల్ మిరాకిల్. ఓ, యు ఇంగ్లీష్? యా, ఐ సీ చిరంజీవి సినిమా. ఓ, పోదామా? ఈ గోపిగడకు అంత వివరంగా చెప్పినా తలకెక్కలేదా? వీడి తల పగలగొట్టైనా వీడిని నాకు అనుకూలంగా మార్చుకోవాలి. ఏంటి సార్, శ్మశానం నుంచి తిరిగి వస్తున్న వారిలా అలా డల్గా ఉంటారు? సృజన మేడంతో ఏదైనా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడేదేంటి సార్, చాలా మాట్లాడొచ్చు. చాలా సంవత్సరాల తర్వాత బంధం కలిసిన భావమర్దళ్ళు, ఎన్ని మాట్లాడుకోవచ్చు. ఇంతకు ముందు మీరు ఎక్కడుండేవారు, ఎలా ఉండేవారు, అవన్నీ చెప్పండి. ఏదో కొత్తగా ఆడుతావేంటి గోపి, అందరికి తెలిసిందేగా. అయ్యో, జాబ్లో చేరడం కాదు సార్, అంతకు ముందు అంటే మీ చిన్నతనం గురించి. అవును బావా, నేను అడగడమే మర్చిపోయాను, చెప్పు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నీ మా అమ్మే. ఈ జగతిలోనా అమ్మే
కదా సర్వం ఈ విశ్వమంతా అమ్మ ప్రేమ రూపం త్యాగాలకు నువ్వు నిలువెత్తు రూపం నేనున్న జీవితం నీ కష్టము అందాల బొమ్మ మా అమ్మ అమరించి బొమ్మ మా అమ్మ కలుగుతూ నన్నే పెంచింది ఎదిగితే తానే మురిసింది అందాల బొమ్మ మా అమ్మ అమరించి బొమ్మ మా అమ్మ కలుగుతూ నన్నే పెంచింది ఎదిగితే తానే మురిసింది. అమ్మా బాగున్నావా? బాగున్నట్టు ఉంది, బాలేనట్టు ఉంది. మళ్ళీ ఏదైనా వేషం వేయమంటారా? ఇంతకు ముందు వేసిన వేషం సరిపోతుంది. నీతో నాకు ఇంక పని లేదు. తీసుకో. వస్తానమ్మా. మళ్ళీ రావద్దు. Good morning, all of you. గుడ్ మార్నింగ్ మేడం. I have a special announcement for you. ఇంతకాలం మన మధ్య సామాన్యుడిగా ఉన్న ఈ శ్రీకర్ మా బావ. అదేంటి మేడం, అలా ఎలా? ఎంప్లాయీకి ప్రమోషన్ వస్తే అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు, లేదంటే మేనేజర్ అవుతాడు. అలా మరి బావ ఎలా అవుతాడు? శ్రీకర్కి ఈ పొజిషన్ ప్రమోషన్ వల్ల వచ్చింది కాదు, బంధుత్వం వల్ల వచ్చింది. అవును, శ్రీకర్ మా మేనత్త సరస్వతి గారి కొడుకు. మీ నానత్త కొడుకు సరస్వతి గారి కొడుకు అయితే మన ఆఫీస్లో సాధారణ ఎంప్లాయీగా ఎందుకు పనిచేస్తున్నాడు? అదే ఆయన గొప్పతనం. ఎందరిలో ఉన్నా ఎంత మందిలో ఉన్నా అందరినీ కలుపుకుపోవడం ఆయన గొప్పతనం. ఇదంతా మీ సీక్రెట్ మిషన్ మేడం? నథింగ్ లైక్ దట్. తనే మా బావని మాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. నథింగ్ మోర్ దాన్ దట్. ప్లీజ్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. బావా, ప్లీజ్ కమ్ విత్ మీ. రా రా, ఏంటిది? కూర్చో కూర్చో. ఈ రోజు నుంచి నీ ప్లేస్ ఇదే. ఏంటిది? ఈ రోజు నుంచి యు ఆర్ ద జనరల్ మేనేజర్ ఆఫ్ అవర్ కంపెనీ. సృజన, నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నాకు బంధుత్వం నుంచి వచ్చిన బంధం చాలు, ఇవేవి వద్దు. అది కాదు బావా. సృజన, ఇక్కడ కూర్చుంటే అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చూడగలను, గ్రౌండ్ లెవెల్లో ఇన్వాల్వ్ అవ్వలేను. అదే అక్కడ కూర్చుంటే కొలీగ్స్తో గ్రౌండ్ లెవెల్లో ఇంటరాక్ట్ అవుతూ వర్క్ స్పీడప్ చేయగలను. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, బాస్ ఇలా ఎంప్లాయీస్కి దూరంగా ఉంటే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. మనం కనిపించినప్పుడు మాత్రమే అటెంటివ్ అయి వర్క్ చేస్తున్నట్లు నటిస్తారు. అదే వాళ్లతో ఉంటే ప్రమోషన్స్ కోసమో శాలరీ ఇంక్రిమెంట్ కోసమో సిన్సియర్గా పనిచేస్తారు. సో నువ్వు వినరా? రా కూర్చో. సో నువ్వు ఇక్కడుండి అడ్మినిస్ట్రేషన్ చూసుకో, నేను అక్కడుండి వర్క్ ఫ్లో చూస్తాను.